ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణంలో సేల్స్మెన్, మరొకరేమో కిరాణా షాపులో పనిచేసుకునే వ్యక్తి, ఇంకో ఇద్దరు ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, ఓ కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరనుకుంటున్నారు? వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పిన పదుల కొద్దీ డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు. అలా ఉన్నట్లు వారికి తెలీదు. ఆర్థికంగా వెనుకబడ్డ ఇలాంటి వారి గుర్తింపు పత్రాలు దొంగిలించటం, వేరే అవసరాల పేరిట వాటిని తీసుకుని దుర్వినియోగం చేసి వైసీపీ మద్యం ముఠా ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయించింది. తొలి అంచెలో 4, 2-3 అంచెల్లో 32 డొల్ల కంపెనీల ద్వారా 77.55 కోట్ల సొత్తు మళ్లించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో బుధవారం 63 పేజీల అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. మద్యం ముడుపుల సొత్తు మనీ ట్రయల్ను ఈ అభియోగ పత్రంలో వివరించారు. ఊరు పేరు లేని కంపెనీలను ఏర్పాటు చేయటం, అందులో పలువురిని డైరెక్టర్లుగా చేర్చి సొత్తును మళ్లించడాన్ని ముఠా ఎలా నిర్వహించిందో వివరించారు. వీటన్నింటికీ ముంబైకి చెందిన అనిల్ చోక్రాను ముందు పెట్టి ఈ డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటి పేరిట లావాదేవీల నిర్వహణ వంటివన్నీ చేయించింది. వైసీపీ మద్యం ముఠాకు లంచాలు చెల్లించేందుకు అదాన డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లు ముంబైకి చెందిన 4 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి 77.55 కోట్లు మళ్లించాయి. తొలుత ఓల్విక్ మల్టీ వెంచర్స్, క్రిపటి ఎంటర్ప్రైజెస్, నైస్నా మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేశాయి. ఆ సంస్థల నుంచి మరో 32కు పైగా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఈ నిధులు వెళ్లాయి. వాటి నుంచి చివరిగా మద్యం ముఠా సభ్యులకు సొమ్ము చేరింది. అదాన డిస్టిలరీస్ నుంచి 18.20 కోట్లు, లీలా డిస్టిలరీస్ నుంచి 20.28 కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 39 కోట్లు, ఓల్విక్, క్రిపటి, నైస్నా, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేశారు. ఓల్విక్ నుంచి 14 కంపెనీల్లోకి 31.33 కోట్లు, క్రిపటి నుంచి 22 కంపెనీలోకి 31.51 కోట్లు, నైస్నా నుంచి 3 కంపెనీల్లోకి 10.58 కోట్లు, విశాల్ నుంచి 4 కంపెనీల్లోకి 4.08 కోట్లు మళ్లించారు. ఆయా కంపెనీలు పేర్కొన్న చిరునామాలు పరిశీలించగా అసలు అక్కడ అలాంటి కంపెనీలే లేవని తేలింది. భవనాల యజమానులను ప్రశ్నిస్తే తామెప్పుడూ అలాంటి కంపెనీలకు అద్దెకు ఇవ్వలేదని చెప్పారు. వైట్ను బ్లాక్లోకి మార్చి సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు అనిల్ చోక్రాయే ఈ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బహుళ అంచెల్లో నిధులు రూటింగ్ చేయటంలో అనిల్ చోక్రా కీలక పాత్ర పోషించారు. లంచాల సొమ్ము రూటింగ్, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. ముంబై పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి వారికి డబ్బులిచ్చి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను అనిల్ చోక్రా సేకరించారు. వాటి ఆధారంగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటిని అడ్డం పెట్టుకుని వైట్ను బ్లాక్లోకి, బ్లాక్ను వైట్లోకి మార్చారు. తన పేరిట ఏ కంపెనీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు సిమ్లు మార్చేశారు. దుస్తుల కొనుగోలు పేరిట నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడ్డారు. దీనికోసం 10 సిమ్ కార్డులను మార్చారు. 2020-21 నుంచి 2022-23 మధ్య ఆయా కంపెనీల జీఎస్టీ ఫైలింగ్ వివరాలు పరిశీలించగా 36 డొల్ల కంపెనీలకు 20 ఇనాక్టివ్ గా ఉన్నట్లు తేలింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్కేశ్ రెడ్డి తరపున ఈ దందా నడిపించారు. ఈ డొల్ల కంపెనీల నిర్వహణ, లంచాల సొమ్ము మళ్లింపు కోసం అనిల్ చోక్రా అనేక సిమ్ కార్డులు వినియోగించారు. ఈ క్రమంలో వివిధ డొల్ల కంపెనీల ప్రతినిధులతో 174 సార్లు ఒకే చోట ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కేసులో కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఒకసారి ఒకే లొకేషన్లో ఉన్నట్లు వెల్లడైంది. వీరి మధ్యనున్న సంబంధాన్ని ఇది బట్టబయలు చేసింది.